చేసింది. ఈ విధంగా మెదులుతేనే ఆ దొంగ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మనం కనీసం అర్థం చేసుకున్నారా? మనము రైతులము, మన కొరకు ఎవరు వచ్చిండ్రు ఎవరు రాలేదు, మన బాధ ఇదివరకు దాకా ఎవడన్నా వచ్చి మార్కెట్లో అడిగిందా? అడగలేదు. కాబట్టి మనము నిశ్శబ్దంగా సార్ మాట్లాడతాడు, దయచేసి రైతులమందరము మేము కూర్చొని బాగుంటుందని మీకు నమస్కారం చేస్తున్నాను. అధ్యక్షుడు మరియు తెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షుడు గౌరవనీయులు పెద్దలు మన పూజ్యులు కేటీఆర్ గారు, అటులే జిల్లా అధ్యక్షులు మన మాజీ మంత్రివర్యులు మన జోగు రామన్న గారు, మన శాసనసభ బోత్ నియోజకవర్గం యువ నాయకుడు అందగాడు ప్రజల మనసులు దోచుకున్న అనిల్ కాబట్టి ఈరోజు ఈ మార్కెట్లో పత్తి కొనుగోలు అసలు 8% నుంచి 12%కే పెట్టిళ్ళు, కానీ 12% నుంచి 20%కు పెంచాలని మనం చెప్తున్నాం. ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి సాగు పత్తులలో ఉన్నాడంటే కూడా పత్తికి పొండ లేదు, పత్తికి పూత లేదు, కాయ లేదు. ఆయనకు బతికేటందుకు 100 ఒక్క బొండని. దయచేసి సోయాబీన్లు ఇంతకు ముందు 6,000 మార్కెట్లో ధర పలుకుతుండే, ఇవాళ ఏమైంది 3,000 కూడా పలుకుతలేదు. ఆనాడు వర్షాలతోని అందరు చూసిండు, పొలాలల్లా చెరువులాగా కుంటల్లాగా ఉన్న చేనులన్నీ నిండితే ఇవాళ పంటలన్నీ నష్టపోయినాయి, పత్తి బొండలు రాలిపోయినాయి, పత్తి ఎండిపోయింది, ఒక్క కాయ లేదు, చెట్టుకు ఆకు లేదు. ఇవాళ రైతు భరోసా కూడా లేదు. ఇంతకు ముందే 2 రైతు భరోసాలు ఎగగొట్టిండు, కానీ ఇప్పుడు కూడా రైతు భరోసా వేస్తలేడు. అదే రుణమాఫీ అయితే ఇవాళ ఈ ఉన్న రైతులందరికీ సకూలంగా ఇంకా పంటలకు కూడా ఆసరా ఉండేది. 2 లక్షల పైన కట్టుకోమన్నాడు, 2 లక్షల పైన 1,50,000 2 లక్షలు కూడా వడ్డీలు అయినాయి. అసలు రినివల్ అందుకు అవి కట్టుకున్నాడు, ఇంట్లో అయినాయి బయట అయినాయి. అసలు రుణమాఫీ కూడా చేయలే. ఈయన ఇంటికి ఇస్తున్నాడా వాళ్ళని తీసుకుంటాడు, ఈయన వాళ్ళు తీసుకుంటున్నాడు. ఈయన ప్రాజెక్టులు కట్టాలంటే వాళ్ళని కట్టుకుంటున్నాడు. ఈయన పత్తి కొరకు ఈయన ఏది వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పద్దా? యూరియాను పోసుకుంటే ఉన్న యూరియా పోసే కాలం ఎత్తిపోయింది. అప్పుడు యూరియా పనికి రానప్పుడు యూరియా ఇప్పుడు పత్తి కొనుగోలు అటు కేంద్రంకు లెటర్ రాస్తాడు, కేంద్రంతో మాట్లాడతాడు. ఇన్ని రోజులు మనం కట్టుబడిగా ఉండే ఇయ్యాల తెలంగాణ రాష్ట్రంలో మన కేటీఆర్ హయాంలో మన కేసీఆర్ ముఖ్యమంత్రి అయితేనే మనం బాగుపడతాము. ఇన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలు పాలనున్నప్పుడు ఏదన్నా పథకం రైతులకు రైతు భరోసా కానీ రైతు బంధు కానీ రైతు బంధు కానీ కేసీఆర్ కిట్ కానీ రైతు బీమా కానీ ఏదన్నా మన రైతులకు వచ్చేటటువంటి ఏదన్నా స్కీమ్ లాగినాయా? కళ్యాణ్ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ ఏమీ రాలేదు. ఆయన ఒక్కటి చూచ బలాల్చిండు, తులం బంగారం పెడతామని. ఏ తల్లికి తులం బంగారం లేదే. ఆడలకు ప్రతి ఆడిపిల్లకు 2,500 ఇస్తున్నాడు, అది ఇవ్వలే. మరి ఇలా పత్తి పరిస్థితి వచ్చింది. పత్తి ఏంటి కొరకు రేవంత్ రెడ్డి సాగు బాధలలో ఉంటే కూడా నూరిపోతామన్న బొండ లేదు. పత్తికి మద్దతు ధర ఇవాళ మహారాష్ట్రలో ప్రైవేట్ వాళ్ళు 9,500కు తీసుకుంటున్నారు. ఇవాళ మొన్న నేను వచ్చిన మార్కెట్లో నేను మార్కెటింగ్ ఆఫీసర్తో గొడవ పెట్టుకున్నా. రైతుల గురించి ఎవరు ఆలోచించడం లేదు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నది. ఏ నాయకుడు వచ్చినా రైతుల గురించి మాట్లాడిందా? ఎవరినైతే